సో హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం. తర్వాత నెక్స్ట్ లైన్ కలో నాస్తి. ఈ కాలం మీన్స్ కలో మీన్స్ అంటే ఈ కలియుగంలో. కలో నాస్తి. నాస్తి అంటే ఇంకొకటి ఏం లేదు. దాన్ని 3 సార్లు రిపీట్ చేస్తాడు. కలో నాస్తి నాస్తేవ నాస్తేవ గతిర్ అన్యత. గతి అంటే గమ్యం. గమ్యము గతిర్ అస్తి. కలో నాస్తేవ గతిర్ అన్యత. అన్యత అనేది వెరీ పవర్ఫుల్ వర్డ్. భగవద్గీతలో చాలా సార్లు భగవంతుడు ఈ అనన్యయ అన్యత అనే వర్డ్ చాలా వాడుతాడు. అంటే ఈ చావు పుట్టుకల సంసారం నుంచి బయటపడే మార్గం ఇంకొకటి లేదు, భక్తి తప్ప ఇంకొకటి లేదు అసలు. కృష్ణ కంటిన్యూస్లీ తను రిపీట్ చేస్తూ ఉంటాడు అది. ఇవన్నీ ఏది ఈ మిస్టిక్ యోగా, తపస్సు చేయడము, చేతిలో నుంచి ఆపిల్ పుట్టించడము, చేతిలో నుంచి విభూతి పుట్టించడము, చేతిలో నుంచి తాయత పుట్టించడము, ఇవన్నీ సేవ్ చేయవు వాళ్ళని. మనం చాలా అబ్జర్వ్ చేసుకుంటే బేసికల్గా అవన్నీ చేసేది వాళ్ళు ఫుడ్ కోసమే. మెజిషియన్ కూడా తన డబ్బులు ఫేక్ క్రియేట్ చేయగలడు. మరి తను క్రియేట్ చేసుకొని తను బతకచ్చు కదా. తను మళ్ళీ దానికోసం ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది, రైట్? సో ఈ మిస్టిక్ యోగా అనేది ఏది సేవ్ చేయదు. సో అందుకే హరే నామైవ కేవలం కలో నాస్తేవ గతిరన్యత. దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్. దిస్ ఇస్ ద వన్ ఇన్స్ట్రక్షన్. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ తెలుగులో ఏమంటారు? సూచన. సో చైతన్య మహాప్రభు ఒక్కటి ఇచ్చిన సూచన ఏంటంటే ఇదొకటే. హరేర్ నామ తప్ప ఇంకేమీ నామము మిని కాపాడదు ఈ కాలంలో, ఈ కలియుగంలో. సో అందుకే మా గురువు గారు 80 ఏజ్లో ఉన్నాయి, 80 సంవత్సరాలు. తను ఎంత ఎంతూజియాస్టిక్ అంటే ఉల్లాసం. 8 నుంచి 9 దాకా నైట్ కీర్తన చేస్తుంటాడు. తనకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేదంటే నేను అబ్జర్వ్ చేసేది, నా అబ్జర్వేషన్ ఇది, ఎప్పుడైతే హరినామ కీర్తన ఎప్పుడు చేస్తామో తనకి అది మోస్ట్ సాటిస్ఫాక్షన్. అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఏంటంటే తను టెంపుల్ బిల్డ్ చేయడం గురించి ఫోకస్ చేయలేదు. తర్వాత ఈ ప్రీచింగ్ ని తెలుగులో ఏమంటారు మనం? బోధన. సో తను బోధన మీద ఫోకస్ చేయలేదు, తను వేదాలు టీచ్ చేయడం గురించి ఫోకస్ చేయలేదు. తన ఫోకస్ ఏంటంటే ఓన్లీ సంకీర్తన అంటే అందరూ గ్రూప్గా వచ్చి స్ట్రీట్స్ మీద హరే కృష్ణ మహామంత్రాన్ని గ్లోరిఫై చేయడం అంతే. తను దాని మీదనే ఫోకస్ చేశాడు. అది ఒక్కటి చేయగలిగితే ఇంకేది అవసరం లేదు. దట్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్. సో ఈ ఇస్కాన్ ప్రకారం చూసుకుంటే ద హైయెస్ట్ పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. పరం విజయం అంటే విన్ని సక్సెస్ అవడం. పరం అంటే ఇంకా దానికంటే పైన ఇంకేం లేదు. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. సో అది ఫైనల్ ఇన్స్ట్రక్షన్. సో మన ఎక్కువ సంకీర్తన అనేది టాప్ మోస్ట్. సంకీర్తన ఎందుకంటే ఇప్పుడు స్ట్రీట్స్కి వెళ్ళి, ఇక్కడ మేము అమెరికాలో కూడా మేము డేర్ చేస్తాం, సియాటిల్కి వెళ్ళి డౌన్ టౌన్కి వెళ్ళి సంకీర్తన చేయడానికి ట్రై చేస్తుంటాం. ఎవ్రీ సాటర్డే వెళ్తాము. ఎవ్రీ సాటర్డే వెళ్ళి వెళ్తూ ప్రసాదం తీసుకెళ్తాము, కుకీస్ తీసుకెళ్తాము, బరిటోస్ తీసుకెళ్తాము, బుక్స్ తీసుకెళ్తాము. ఇవన్నీ సింగ్ చేస్తూ బరిటోస్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. ఎందుకంటే ఒక్కసారి మనిషి
మన హరి హరినామ సంకీర్తన విన్న ఒక్కసారి నా హరే కృష్ణ అనే మాట వినబడ్డా వాళ్ళు చాలా నేను నరక స్థాయి నుంచి తప్పించుకోవచ్చు. సో ఎందుకంటే జనాలకి ఫిలాసఫీ ఎక్కదు తొందరగా. బట్ మెట్లీస్ట్ మనం మ్యూజికల్ గా హరే కృష్ణ మహామంత్రాన్ని పఠిస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో అందుకే మన గోల్ ఏంటంటే ఇప్పుడు 12 నెలల సంకీర్తన చేయాలని బతికపల్లిలా ప్లాన్ చేయాలి. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఊరు నుంచి ఎంతమంది ఈ జూమ్ కాల్ జాయిన్ అవ్వగలుగుతున్నారు? ఎందుకంటే వీ కెన్ అండర్స్టాండ్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కృష్ణ చెప్పాడు రైట్ 7th చాప్టర్ లో తేషాం అంతగతం పాపం. ఎప్పుడైతే పాపాలు వెళ్ళిపోతాయో పాపాలు నిర్మూలించుకుంటామో ఆ, తేషాం అంతగతం పాపం జననం పుణ్యకర్మణం. పుణ్యకర్మలు పెంచుకుంటే తే ద్వంద్వ మోహ నిర్ముక్త. ఇప్పుడు మనకు ఈ భౌతిక ప్రపంచం ఏం చూస్తుంటా అంటే సుఖం చూపిస్తుంటది, దుఃఖాన్ని చూపిస్తుంటది. చలిని చూస్తుంది, వేడిని చూపిస్తుంది. ఇంకా బాధల్ని చూపిస్తుంది, ఉల్లాసాలని చూపిస్తుంది. బ్యూటీని చూపిస్తుంది, అగ్లినెస్ కి చూపిస్తుంది. Again. రైట్. సో అప్పుడు మన సెన్స్ ఏమవుతా అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్ కోసం చూస్తుంటాయి. మన ముక్కు ఏం దేనికోసం చూసుకుంటది? ఆల్వేస్ మంచి స్మెల్. ఇట్లా బ్యాడ్ స్మెల్ వస్తుందంటే ఆటోమేటిక్ గా చేస్తుంది. అవి అవుతుంది. కానీ ముక్కుకి తెలుసు ఈ ఈ ఈ ప్రపంచంలో దేర్ ఇస్ ఎ గుడ్ స్మెల్. రైట్. ఆ గుడ్ స్మెల్ పట్టేదాకా వదలదు. చెవులు మంచి మ్యూజిక్ కోసం చూస్తుంటాయి, సౌండ్స్ కోసం. దర్ ఆర్ బ్యాడ్ సౌండ్, దర్ ఆర్ గుడ్ సౌండ్. బ్యాడ్ సౌండ్ వచ్చినప్పుడు అయితే చెవులు మూసుకుంటే లేకపోతే రన్ అవే. కానీ ఏంటి ఇల్యూజన్ తెలుసు, మాయా ఏం చేస్తుంది? ఓ ఈ ప్రపంచంలో మంచి సౌండ్స్ కూడా ఉన్నాయి. సో మన చెవులు ఏం చేస్తున్నాయి? మైండ్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాయి, ఐ వాంట్ మంచి సౌండ్లు. నువ్వేమైనా చెయ్యి పనులు, నాకు మంచి సౌండ్ తీసుకురా, మంచి స్మెల్ తీసుకురా. ఇక్కడ కళ్ళకి మంచి బ్యూటీ, రైట్, నైస్ డ్రెస్. రైట్. వెన్ వి గో అంటే మనం రెడీ అయ్యి అద్దం ముందుకు వెళ్తే ఐ లుకింగ్ గుడ్, రైట్, ఆసమ్, రైట్. డూ ఐ హ్యావ్ ఏ మనకి బ్యూటిఫుల్ హౌస్ ఉందా, లైక్ బ్యూటిఫుల్ బైక్ ఉందా, రైట్, బ్యూటిఫుల్ కార్ ఉందా? బట్ కళ్ళకి ఏం తెలుస్తుంది? ఓ ఈ ప్రపంచంలో అందం ఉంది, దానికి ఆపోజిట్ ఏమంటారు? అగ్లినెస్ ఉంది. ఏమంటారు? వికారం. అది ఉంది, ఇది ఉంది. సో నాకు కావాల్సింది అందం. దెన్ ఐస్ చెప్తాయి, ఇన్స్ట్రక్టర్ మైండ్కి ఎత్తాయి, ఓ మైండ్ ఐ నీడ్ బ్యూటీ ఇన్ దిస్ వరల్డ్. రైట్. సో ఎప్పుడు ఇంకా బ్యూటీ కోసం ఎత్తుతూనే ఉంటాయి. ట్రెజర్ హంట్ ఇది ఇంకా. రైట్. చెవులు, ముక్కు, కళ్ళు, టంగ్. మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. యా, యూ కాన్ కంట్రోల్. టంగ్ ఈస్ ద మోస్ట్ వొరాసియస్ వన్. అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కానీ టంగ్ కంట్రోల్ చేసుకోవడం కష్టం. టంగ్ కూడా తెలిసిపోయింది. చిన్నప్పుడు మనకి పేరెంట్స్ మంచి టేస్ట్ పెట్టారు, తెలియకుండా చేతి కూడా పెట్టారు. టంగ్ అప్పుడు చిన్నప్పుడే అర్థమైపోయింది, ఓ దేర్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ సో మచ్ టేస్ట్, దేర్ ఇస్ సో మచ్ స్వీట్. రైట్. సో నౌ కృష్ణ అయిపోయిందంటే యాక్చువల్గా సోల్ ఏమి పని చేయట్లేదు, చేసేటి అన్ని
ఈ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. ఈ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ దేని మీద పనిచేస్తున్నాయి? దేహం మీద పనిచేస్తున్నాయి. ఈ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ ఏం వాడుకుంటున్నాయి? మన సెన్స్ని వాడుకుంటున్నాయి. సెన్సెస్కి ఏం కావాలి? జ్ఞానేంద్రియాలకి ఏం కావాలి? వాటి యొక్క ఆబ్జెక్ట్స్ కావాలి. ముక్కుకి ఎప్పుడు మంచి స్మెల్ కావాలి, రైట్? టంగ్ టేస్ట్. చూడు, అందరి మనం యాక్టివిటీస్ చూసుకుంటే, మామూలుగా మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్ చూసుకుంటే, వాళ్ళ లైఫ్ జర్నీ మొత్తము ఈ ఐదింటిని సాటిస్ఫై. ఐదోది ఏంటి? చర్మం, స్కిన్, టచ్. చలికాలంలో ఎవరైనా మన వేడిగా ఉన్న వాళ్ళు హక్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. చలి ఉన్న మంట కాపుకుంటే బాగుంటుంది. ఎండాకాలంలో ఏసీ. సో సెన్సెస్కి ఏం తెలిసినాయి? సెన్సెస్కి ఆల్రెడీ మనం చెప్పేసాము. సమ్మర్ వస్తే నాకు కూలింగ్ కావాలి, ఏసీ కావాలి. వింటర్ వస్తే నాకు వేడి కావాలి. ఓ, ఈ వరల్డ్లో, ఈ ప్రపంచంలో ఇవి కూడా ఉన్నాయి. సో కృష్ణ వెరీ పవర్ఫుల్. లైక్ ఈ ఒక్క వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎందుకు తే ద్వంద్వ మోహ నిర్ముక్త. ద్వంద్వ మోహ అంటే, ద్వంద్వ అంటే రెండు. ఈ రెండింటి నుంచి విముక్తి అవ్వాలి. అంటే ఎట్లా విముక్తి అవుతామంటే, చలి వచ్చినప్పుడు చలి వస్తుందని తెలుసు, కానీ మనం చలికాలం, యా ఇట్ విల్ కమ్, ఇట్ విల్ గో. ఎండాకాలం వచ్చింది పోయింది, రైట్? ఇంతవరకు వీ కెన్ స్టిల్ ఫీల్. అప్పుడు భజంతే మాం దృఢవ్రత. భజంతే అంటే నన్ను భజన చేస్తాడు, భజిస్తాడు. దృఢవ్రత, వెరీ ఫోకస్డ్. ఎలా ఫోకస్ అంటే, నేను ఆల్రెడీ చాలా వెనకబడిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ చాలా డిటర్మిన్ స్టూడెంట్ ఉంటుంది కదా, ఎట్లాగైనా ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే సడన్గా ఏదో సిక్ అయిపోయారు, 2 వీక్స్ సిక్ అయిపోయారు. అవుతుంటాయి, చాలా కేసు అవుతుంటాయి కదా, రైట్? చాలా మంచి స్టూడెంట్ సడన్గా 2 వీక్స్ ఎగ్జామ్ ముందు, 2 వీక్స్ ముందే సిక్ అవుతాడు. సిక్ అవుతానికి ఇంకా 2 డేస్ ఉంది, రికవర్ అవుతాడు, రైట్? ఆ 2 డేస్లో ఆ స్టూడెంట్ ఎంత ఫోకస్ కష్టపడతాడు చెప్పండి. సో ఆ ఫోకస్ భగవంతుని మీదకి రాగలగమా? సో దట్స్ కాల్డ్ దృఢవ్రత. యాక్చువల్గా భగవంతుడి గురించి అంత తాపత్రయపడే వాళ్ళు ఇంకో రేంజ్లో ఉంటారు. ఆ రేంజ్కి వస్తే తప్ప విముక్తి రాదు. అన్ని చిన్న చిన్న పుణ్యకర్మాలు వస్తుంటాయి, ఏదో కొంచెం కొంచెం సేవ్ అవుతుంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అసలు ఎస్కేప్ అవ్వలేరు, రైట్? సో మన టాపిక్ నుంచి వచ్చాము. సో మనకి ఎంతమందికి ఇంట్రెస్ట్ క్రియేట్ కలుగుతుంది, ఈ భక్తి కలగలుగుతుంది? సో దానికి ఏంటంటే, ఆల్రెడీ కృష్ణ భగవాన్ చెప్పాడు అనమాట. మనము యాజ్ ఏ డివోటీస్ మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళని హెల్ప్ చేయడానికి ఈ సంకీర్తన అనేది పర్ఫామ్ చేయాలి. సో మనం డిసెంబర్ డెఫినెట్గా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే చివరికి లైక్ ప్రతి ఒక్కరి శరీరంలో భగవంతుడు ఉన్నాడు, స్థాపించున్నాడు. మనకి చాలా ఇబ్బందులు అవ్వచ్చు, ఇబ్బంది కలిగించే జాలు కూడా ఉండొచ్చు, అన్ని మన టెస్ట్లు ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు డూ సంకీర్తన్ మాత్రం డిసెంబర్లో వీ హ్యావ్ టు పర్ఫామ్, రైట్? సో దెన్ ఫర్ దట్ మనము మన ఫేత్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. We have to inquire, we have to understand, we have to read more, right? We have to ask questions, right? Right. So so that's where I have time ఎంత అవుతుంది, ఇంకా 5 minutes ఉంది. విల్ ఫోకస్ ఆన్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ప్రభుజీ, ఇద్దరు గణేష్ ప్రభులకి క్వశ్చన్, ఎందుకంటే నిన్న మీరు తడబడ్డారు క్వశ్చన్ అడుగుతుంటే ఆన్సర్ చేయడం. అవునా? ఓకే. ఇప్పుడు చెప్పండి, అకర్మ అంటే ఏంటి? అదే న్యూట్రల్ గా ఉండడం అని చెప్పారు కదా నిన్న. కాదు, కాదా? ఎగ్జాంపుల్గా చెప్పాలి మీకు ఇప్పుడు. మ్మ్.
లేదంటే మళ్ళీ మొత్తము మీరు మళ్ళీ డే వన్ నుంచి స్టార్ట్ క్లాస్ అంతా వినాలి. వెళ్ళాం. ఆలోచించండి, ఏం కాదు, లెట్స్ టేక్ టైం. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్త టాపిక్ ఏం స్టార్ట్ చేయము. నెక్స్ట్ వీక్ ఫ్రైడే ప్రభుజీ మళ్ళీ జాయిన్ అవుతాడు. తను ఆ టాపిక్ మళ్ళీ యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో లెట్స్, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి లెట్స్ స్పెండ్ సమ్ టైం. అకర్మ. ఓకే, అది వదిలేద్దాం. కర్మ. కర్మ అంటే ఏంటి? అది డు వి హ్యావ్ క్లియర్ డెఫినేషన్ ఉందా మన మైండ్లో? కర్మ అంటే ఏంటి? మనం చేస్తున్న పనులు ఆ, అన్నింటికి అంటే మన కర్మ అనేది డిసైడ్ అవుతుంది. మళ్ళీ రిపీట్, సేమ్ సెంటెన్స్ రిపీట్ చేయగలగాలి. మనం చేస్తున్న పనులు మన కర్మని డిసైడ్ చేస్తుంది అంటున్నా. మనం చేస్తున్న పనులు మన కర్మని డిసైడ్ చేస్తుంటాయి. లేదు అంటే సరే, ఓకే, ప్రీవియస్ గా మనం చేసిన పనులు, గత జన్మలో చేసిన పనులు మనకు అంటే ఇప్పుడు ఆ, ఆ, అనుభవిస్తున్నాం మనం. ఓకే, దట్స్ ఓకే, బట్ అది దట్స్ నాట్ క్లియర్. ఓకే. సో అందుకే మనకి ఈ భగవంతుడు చెప్పిన సెంటెన్స్ ఎప్పుడు అందుకే శాస్త్రం అనేది రిఫర్ చేయాలి ఎప్పుడైనా. దెన్ వీ నో వీఆర్ ఎడ్యుకేటెడ్, రైట్? సో భూత భవోద్భవ కరో విసర్గ కర్మ సంహిత. ఏమైనా యాక్షన్స్ ఉంటాయి కదా, ఈ ఏ యాక్షన్స్ ఈ బాడీని డెవలప్ చేసినాయో దాని కర్మ అంటారు. ఏ యాక్టివిటీస్ ఈ ఈ శరీరానికి కారణమైనవి, భూత భవోద్భవ కరో. రైట్? సో ఎస్, డెఫినెట్లీ మన యాక్టివిటీస్ ఏం చేసామో పాస్ట్లో అవి మన ఈ భౌతిక దేహాన్ని డిటర్మిన్ చేసినాయి. దాన్ని కర్మ అంటారు. సో మనం ఒక మెటీరియల్ బాడీ ఉందంటే కర్మ ఉన్నట్టు. ఎందుకంటే కర్మ వలనే మనకి ఈ బాడీ వచ్చేసింది. సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేయగలం. కొందరు ఇక్కడ ఎందుకు పుడతారు, కొందరు అక్కడ ఎందుకు పుడతారు, కొందరు రిచ్ ఫ్యామిలీ ఎందుకు పుడతారు, కొందరు పూర్ ఫ్యామిలీ ఎందుకు పుడతారు, కొందరు బ్యాక్వర్డెడ్, కొందరు ఫార్వర్డ్ అడ్వాన్స్డ్ కమ్యూనిటీలు ఎందుకు పుడతారు, కొందరు స్పిరిచువల్ ప్లేస్లో, కొందరు మెటీరియలిస్టిక్ ఫ్యామిలీస్ ఎందుకు పుడతారు. ఎందుకంటే ఆ కర్మలు మనం పాస్ చేసాం కాబట్టి అలా వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు 6 ప్యాక్ రావాలంటే ఒక రకమైన కర్మలు మాత్రం చేయాలి, యాక్షన్స్ చేయాలి. సో దాని కర్మ, రైట్? మళ్ళీ రీసమరైజ్ చేస్తే ఎలా చెప్పగలం? గణేష్ ఇప్పుడు మళ్ళీ మీరే షార్ట్ తీసుకోండి. భూత భవోత్కరోనా? భూత భవోద్భవ కరో భవోద్భవ కరో. విసర్గ అదే మన కర్మ సంహిత. విసర్గ కర్మ సంహిత. కర్మ అనేసి యాక్టివిటీస్, అదే మనం చేసిన యాక్టివిటీస్ దట్ లెడ్ టు దిస్ బాడీ. బాడీ. సింపుల్ గా చెప్పాలంటే యాక్టివిటీస్ దట్ లెడ్ టు దిస్ బాడీ, స్పెసిఫిక్ బాడీ, ఇట్స్ కాల్డ్ కర్మ, రైట్? కొందరు కూడా యాక్చువల్ బీటెక్ లో చూశాను ఒక ఫ్రెండ్, ఎట్ ద టైమ్ వెరీ టాప్, ఈస్ వెరీ డిసిప్లిన్, అంతా ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఇన్ దేర్ లైఫ్ వెరీ నైస్లీ. 20 years down the line, that person's situation, family situation is very bad right now. No good relation with parents, completely lost. బీటెక్ టైంలో నేను చూస్తుంటే దిస్ పర్సన్ ఇస్ గోన్ బి అమేజింగ్ పర్సన్ ఇన్ ఫ్యూచర్. బట్ రైట్ నౌ దే ఆర్ సో కన్ఫ్యూజ్డ్, దే గట్ ట్రాప్డ్ ఇన్ samsara. So many problems after problems. Marriage did not happen.
ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, బ్రదర్స్ ప్రాబ్లమ్స్, సిస్టర్స్ ప్రాబ్లమ్స్, కంప్లీట్ ట్రాప్డ్. అసలు ఒక వెరీ షైనీ స్టూడెంట్ నౌ ఫెయిల్డ్ ఇన్ ద లైఫ్ కంప్లీట్లీ. సో తనకిప్పుడు ఒక రకమైన లైఫ్ వచ్చింది, బాడీ వచ్చింది. అది ఎప్పుడు వర్రీ అవుతుంటుంది, సఫర్ అవుతుంటుంది, యాంగ్జైటీ, ఆతృత ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, హోప్ ఉండదు. అలాంటి శరీరం వచ్చింది ఇప్పుడు. రైట్. సో ఎనీ యాక్టివిటీ దట్ లెడ్ టు దిస్ బాడీ, స్పెసిఫిక్ బాడీ, ఇస్ కాల్డ్ కర్మ. రైట్. సో అకర్మ అంటే ఏంటి? ఇప్పుడు సింపుల్ డెఫినేషన్ చెప్తాను. ఎనీ యాక్టివిటీ దట్ డజన్ లీడ్ టు ఏ మెటీరియల్ బాడీ, అకర్మ. రెండు మ్యాచ్ అయిపోయినాయి కదా. అకర్మ అంటే నాట్ కర్మ, కర్మ అంటే మన తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. ఎనీ యాక్టివిటీ దట్ డజన్ లీడ్ టు ఏ బాడీ, మెటీరియల్ బాడీ. Any activity that leads to a material body is karma. Any activity that doesn't lead to a material body is called akarma. ఏ పనులు చేస్తే శరీరం వస్తుందో దాన్ని కర్మ అంటారు. ఏ పనులు చేస్తే శరీరం అసలు రాదో. శరీరం ఎన్ని శరీరాలు ఉన్నాయి? 8 లక్షలు. 8 లక్షల 86 lakhs, 82 lakhs. 86 lakhs. 86 లాక్. సో మనం చేసిన పని ఏంటంటే ఈ 8.5 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశి బయట రాకూడదు. దాన్ని అకర్మ. లెట్స్ సే దోమలు బాగున్నాయి, దోమలు చంపేసిన. హరీష్ ప్రభు నాకు చెప్పండి, మనకి చంపేశాం కాబట్టి మస్కిటో బాడీ భగవంతుడు ఇవ్వాలద్దా? డూ వి డిజర్వ్ ఇట్ ఆర్ నాట్? ఈ సిస్టమ్ అంతా ఎవరు డెవలప్ చేసుకున్నారు? అవి కూడా వాటికి కావాల్సిన మీద ఆధారపడి ఉంటాయి. సో దోమలు ఎక్కువ వచ్చినట్టు చేసుకుంది ఎవరు? మనమే కదా. దోమలు చంపింది ఎవరు? అది కూడా ఒక జీవరాశి కదా. పెంచి పోషిస్తుంది మనమే, చంపుతుంది మనమే. రైట్. సో భగవంతుడికి మరి ఈక్వల్ గా చూడాలంటే తను సమూహం సర్వభూతేషు, భగవంతుడు చెప్తాడు, కొటేషన్ ఇస్తాడు డైరెక్ట్ గా. సమూహం సర్వభూతేషు అంటే సర్వభూతానం, అన్ని భూతాలకి, అన్ని జీవరాశులు నేను సమానంగా చూస్తాను. సో సమానంగా చూసే భగవంతుడు మనం దోమని చంపితే తన జడ్జ్మెంట్ ఏమి కాదు చెప్పండి? సో అప్పుడు మనం ఒక దోమని చంపాం కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు? నీకు ఇంకొక అలాంటి పాడిస్తాడు. సో అది కర్మ. రైట్. లెట్స్ సే అంటే ఇంపాక్ట్ చెప్తున్నాను, బట్ ఇప్పుడు దోమ వచ్చి కుట్టింది అనుకో, మనం ఏం చేయాలనుకో, రక్తం తాగేస్తాం, దాని పని అది చేసుకుంటది, అవుతుంది. రైట్. నీకు కాంప్లికేషన్ ఏంటంటే అది కూడా కర్మనే. ఒక మలేరియా దోమ వచ్చి కుట్టింది అనుకో, ఏమవుతుంది? సిక్ అయిపోతాం. సో బేసికలీ మనం ఏం చేయకపోవడం వల్ల కూడా సిక్ అయ్యే శరీరాన్ని తెప్పించుకున్నాం. సో ఎంత కాంప్లికేషన్ చూడండి. సో ఇవన్నీ మనం ఎంత పే అటెన్షన్ చేయకుండా వీఆర్ ఆఫ్టర్ ఎర్నింగ్ మనీ.
right? So many other things like society, economy development and technology development and we are going after. But what is the right action? అసలు దోమలు రాకుండా చేసుకోవడం, రైట్? దట్స్ బేసిక్లీ అకర్మ. కానీ సింపుల్గా చెప్పాలంటే అకర్మ అనేది ఇంకా అది దట్స్ టూ కాంప్లికేట్. దోమలు రాకుండా చేసుకోవడం చాలా ఇన్కాంప్లికేట్. సో అకర్మకి ఎగ్జాంపుల్ ఏంటంటే వెనెవర్ అకర్మ అంటే ఏంటంటే అడిగితే ఒక సైనికుడు, రైట్? సైనికుడు తనకి లైసెన్స్ అథారిటీ ఉంది కాబట్టి తను షూట్ చేయొచ్చు బోర్డర్ దగ్గర, అది అకర్మ. అదే సైనికుడు కంట్రీ లోపలికి వచ్చి మన ఏదో ఒకడు ఏంటి యూనో ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ ఏదో ఉన్నప్పుడు వారిని కాల్చడం తప్పు. కర్మ. అచ్చా, ఓకే. సో కాలవడం జరుగుతుంది రెండు చోట్ల. అంటే ఒకటి మన జాబ్ ఏదైతే ఉందో అది చేయడం అకర్మ అంటారు, అంతేనా? అది ఓన్లీ కృష్ణతో కనెక్ట్ అవ్వాలి. ఓకే. ఎనీ కర్మ, ఇది ఒక శ్లోకం ఉంటుంది 4th చాప్టర్లో కర్మ గురించి డిస్క్రైబ్ చేసినప్పుడు మనం నేర్చుకోవచ్చు. వాళ్ళ మా గురుగారు కూడా డిస్క్రైబ్ చేస్తుండే వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఏ యజ్ఞమైనా, ఏ దానమైనా, ఏ తపస్సు అయినా ఈ వర్డ్ ఉంది. నాకు కనెక్ట్ లేకపోతే అవి యూజ్లెస్. సో ఇట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్, షూటింగ్, యూ హ్యావ్ టు బి లైసెన్స్డ్. సో ఆల్రెడీ కృష్ణ సెడ్ ఈ కర్మలన్నీ జీవి ఎంజాయ్ చేయడానికి వస్తున్నది, ఇలాంటి కర్మలు చేస్తుంది, అందుకే బండ్ అయిపోతుంది, బంధించబడిపోతుంది. సో కర్మలు ఎలా ఉండాలని కూడా చెప్పాడు భగవంతుడు. ఏ కర్మ చేసినా నా కోసమే చేయాలి. సో అప్పుడు అది అకర్మ అవుతుంది. ఏ కర్మ చేసినా సింపుల్ వర్డ్ చెప్పాలంటే మనకి భగవంతుడి మీద ప్రేమ కలిగించే పని చేయాలి. ఎనీ యాక్టివిటీ, నువ్వు జాబ్ కూడా చేయొచ్చు, వెళ్ళి ఆఫీస్ పని కూడా చేయొచ్చు, కానీ నీ ఇంటికి వచ్చి నేను భగవంతుడికి ప్రసాదం చేస్తాను, నైవేద్యం ప్రసాదం, భగవంతుడి నుంచి బ్యాక్ వచ్చింది ప్రసాదం అంటారు, భగవంతుడికి ఇచ్చేది నైవేద్యం. సో నేను చేసే పని ఇంటికి వచ్చి నేను ఇది లెసే ఈ జాక్ ఫ్రూట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ ఐ వాంట్ టు లైక్ కృష్ణ విల్ లైక్ జాక్ ఫ్రూట్, సో ఐ వాంట్ టు బై, బట్ ఇట్ కాస్ట్ సో మచ్ మనీ, అండ్ దెన్ నౌ ఐ హ్యావ్ టు ఎర్న్, ఐ హ్యావ్ టు వర్క్, చాలా పని చేసి ఎర్న్ చేసి నేను జాక్ ఫ్రూట్ కొని భగవంతుడికి అండి నైవేద్యం పెడతాను. ఆ ఆలోచనతో పనిచేసినాం అనుకో కర్మ అసలు ఉంది. సో ఇప్పుడు దోమల గురించి రిలీఫ్ చెప్పాడు. దోమలు కూడా సొల్యూషన్ ఏంటంటే నేను భగవంతుడికి దోమలు కుట్టకూడదు. కానీ ఎంతమంది ఆ కాన్షియస్నెస్ లో వేస్తారు? నా కోసం, రైట్? నాకు కుట్టకూడదని చెప్తాం. సో యు ఆర్ లైసెన్స్ టు కిల్ దట్ మస్కిటో, ఆ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళే. ఎలాగైతే ఒక మన ఇండియాలో పిస్టల్ అనేది ఓన్లీ కాప్కే అలౌడ్, లైసెన్స్డ్. నాట్ ఎవ్రీ సిటిజన్ గన్ తీసుకొని వీడు రాంగ్ చేశాడు అని చెప్పేసి షూట్ చేయకూడదు, ఈవెన్ తప్పు జరిగినా కూడా. ఎందుకంటే అందరూ జడ్జిమెంట్ చెప్పేస్తారు. సో భగవంతుడు క్లియర్గా చెప్పాడు, ఏ పనైనా నాకు కనెక్ట్ అయితే అది కర్మని కలెక్ట్ చేయదు. సో నా మనకి ఇది సంథింగ్, ఇది మనం రిపీట్ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే మన కర్మలన్నీ మనం ప్యూరిఫై అయిపోవాలి, మనము సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి, ఈ కర్మని ఎందుకు చేస్తున్నాం. ఆటోమేటిక్గా ఆఫ్ కోర్స్ చెప్పిన క్లాస్ స్టార్ట్ చేసాం కదా,
ఈ వరల్డ్ లో టూ థింగ్స్ ఉన్నాయి. ఒకటి మాయ, ఒకటి భగవంతుడు. ఈ రెండెప్పుడు మన మీద పనిచేస్తూ ఉంటాయి. నువ్వు భగవంతుడికి అటాచ్ లేవని అనుకో, మాయని పట్టేసింది. గణేష్ గారు మరి ఊటీ డిసైడ్ చేశారు, నేను స్పాయిల్ చేయట్లేదు, వెళ్ళండి. సో మీరు చెప్పండి, is it going to bind you? Is it going to release you in this world? సో అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా మాయ భగవంతుడు, మేబీ నేను ఇంకా అంటే ఆ మధ్యలో ఉన్నా, నేను అటు ఇటు కాకుండా. డిస్కరేజ్ అంటే వెకేషన్ లో కూడా టెంపుల్స్ విజిట్ చేయొచ్చు కదా. So it will be. సో స్లోగా, బట్ మేము డిస్కరేజ్ చేయట్లేదు గణేష్ బాబు, సో డోంట్ వరీ. ఎందుకంటే అందరము అక్కడి నుంచే వచ్చిన వాళ్ళం, రైట్? స్లోగా యూనో వీ నో లైక్ ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం యంగ్గా ఉన్నప్పుడు ప్రయారిటీస్, పిల్లలు వచ్చినాక ప్రయారిటీస్ డిఫరెన్స్ ఉంటాయి. రైట్? సో నథింగ్ టీజ్, బట్ వీ వాంట్ టీజ్ యూ. దట్స్ ఓకే. యా, సో ఆ విధంగా ప్రతిదీ కనెక్ట్ అవ్వాలి. నేను మొన్న ఈవెన్ ఎనీ ట్రిప్ ఐ టేక్, ఈజ్ ఇట్ సమ్హౌ కనెక్టెడ్ టు కృష్ణ. ఇవన్నీ మనం అడగచ్చు, ఇవన్నీ అవుట్ ఆఫ్ ఫియర్ చేస్తున్నామా? రైట్, దిస్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఫియర్. ఒక్క సర్టెన్ స్టేజ్ వరకు ఎదుటి వాళ్ళకి ఫియర్ లాగా, ఓ ఇతను భగవంతుడికి భయపడుతున్నాడు కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నాడు. యాక్చువల్గా ఒక స్టేజ్కి వస్తే ఏంటంటే యూ ఎంజాయ్ డూయింగ్ థింగ్స్ ఫేవరబుల్ టు గాడ్. యూ ఎంజాయ్, నాట్ ఫియర్. ఇనిషియల్గా అనిపించచ్చు జనాలు చూసే వాళ్ళకి, దేవుడు అంటే భయం అందుకే ఇలా చేస్తున్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే వి ఎంజాయ్ డూయింగ్ దోస్ ఫర్ కృష్ణ. వి ఎంజాయ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ న్యూస్, వి ఎంజాయ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ మూవీస్, వి ఎంజాయ్. సో దట్స్ వై కృష్ణ సెడ్, రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. సుసుఖం కర్తుమవ్యయం. భక్తి అనేదిలో సుఖాన్ని అనుభవించవచ్చు. అది మెటీరియలిస్ట్ పీపుల్కి అర్థం కాదు. ఒక తల్లి ప్రేమ కొడుకు మీకి పిల్లాడి మీద పిల్లల మీద వాళ్ళకే తెలుసు, ఇంకా ఎవరికి ఎవరు తెలియదు. రైట్? సో భగవంతుడి మీద మనకి ఇవన్నీ సాక్రిఫైస్ చేసినట్టు కనిపిస్తే కానీ యాక్చువల్లీ ఐ విల్ ఎంజాయ్ ఇట్, కానీ బికాస్ కృష్ణ సెడ్ ఇట్. సుసుఖం కర్తుం అవ్యయం. ఇవన్నీ చాలా సుఖంగా ఉంటాయి చేయడానికి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఈట్ ప్రసాదం, రైట్, కీర్తన్, రైట్, అండ్ దెన్ నైవేద్యం, వర్క్ హార్డ్ ఫర్ కృష్ణ, build house, big house for Krishna. Right? Just remove yourself. ఈ మంచి ఇల్లు నేను నా కోసం కట్టియట్లేదు, భగవంతుడి కోసం కట్టిస్తాను. మంచి రూమ్ గది ఫస్ట్ ఫిక్స్ అయిపోయండి. తీసుకుంటే ఇట్లా, దిస్ ఇస్ ఫర్ కృష్ణ ఓన్లీ, దిస్ హౌస్ ఇస్ ఫర్ కృష్ణ. ఐ విల్ బిల్డ్ సో గ్రాండ్, ఐ విల్ వర్క్ సో హార్డ్. సో వీ విల్ ఎండ్ వన్ థింగ్, ఇన్ దిస్ వరల్డ్ money is not a problem, but attachment to money is a problem. Money is never a problem. Please earn as much as you can, but use it in the service of Krishna. Then life is successful. Then it's called akarma. Just we all work hard towards it, but these are only like reminders ante, so that we can fine tune. అంటే మనకి రోడ్ స్ట్రైట్ లేదనుకో, స్టీరింగ్ స్లోగా చేస్తూ ఉండాలి ఇంకా, అంటే we are on the right track. Okay, so yeah, we can stop here. And questions ఉన్నాయా, doubts, anything that motivates everybody else also? Good. జస్ట్ మెసేజ్ వచ్చింది ఇస్కాన్ నుంచి, జెంటిల్ రిమైండర్ ఫర్ టుడేస్ కీర్తన.
See, that's all. Association. Once you have association, association will take care of you. 8:30 భగవద్గీత క్లాస్. 8:30. Okay. Good. Yeah, వెళ్ళండి. Association very important. Yeah. I work hard. Weekends spend full time with the devotees association. వర్క్ దగ్గర మనకి ఇప్పుడు డివోటీస్ అసోసియేషన్ లేదు, బట్ అట్లీస్ట్ వీకెండ్స్ టేక్ ఫుల్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. ఓకే, హరే కృష్ణ. దెన్ మీట్ హరే నెక్స్ట్. కృష్ణ. చలో. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ్ రామ్ రామ్.